జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన డ్రామా అత్యంత హేయంగా ఉంది, భరించరానిదిగా ఉంది. అతను ఏ ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్లో అంత డ్రామా ఆడారో, సిబిఐ కోర్టులో అంత డ్రామా ఆడారో, బేగంపేట ఎయిర్పోర్ట్లో అంత నాటకం ఆడారో అది తేల్చాలి. ఇప్పుడు అతను కేసుల్లో నేరం చేశాడా, ప్రజల సొమ్ము కొట్టేశాడా, తిన్నాడా లేదా అనేది ఒక సందర్భమైన అది విచారణ అయితే, ఈ రోజున అతను ఆడిన డ్రామా హైదరాబాద్ నగరంలో ఎందుకు అటువంటి డ్రామా ఆడారు, ఎందుకంత ప్రమాదభరితంగా వ్యవహరించాడో అది తేల్చాలి. ఇప్పుడు ఏమైంది? ఛార్జ్షీట్లు వేశారు, ఛార్జ్షీట్లు పరిగణలోకి తీసుకున్నారు. కొంత విచారణ జరుగుతూ ఉండగా ఇతను ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అంతా 2020లో జనవరి 10వ తారీఖున చివరిసారిగా కోర్టుకు అటెండ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ముద్దాయిగా. తర్వాత ఏదో వంక పెట్టుకున్నాడు. ఏమని? ఇక్కడ ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రెస్, ప్రజలు కూడా, ఈ టీవీలో వ్యూ చేస్తున్న వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏమని చెప్పాడు ఆ రోజున కోర్టుకి? అయ్యా, నేను ముఖ్యమంత్రిని, నేను కోర్టుకు వస్తే విపరీతంగా జనం వస్తారు, శాంతి భద్రతలకి ప్రమాదం జరుగుతుంది, శాంతి భద్రతలకి ఆటంకం జరుగుతుంది, ప్రజా జీవనం కుంటుపడుతుంది, రాష్ట్ర ఖజానాకు కూడా దెబ్బతింటుంది, డబ్బు ఖర్చు అవుతుంది విపరీతంగా. అందుకని నన్ను కోర్టు హాజరు నుంచి మినహాయించండి అని చెప్పి ఆయన లెటర్ పెట్టుకున్నాడు. నేనైతే కోర్టు ఎందుకు అతన్ని ఓకే అన్నదో నాకైతే తెలీదు. వ్యక్తిగతంగా నాకైతే అది అభ్యంతరకరంగానే తోచింది. అలా ఆనాడు కోర్టు అలా ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఒక భారతదేశ పౌరుడిగా ముఖ్యమంత్రి అయితే ఏమీ లిమిటేషన్స్ ఉంటాయండి? ఎందుకు ఆయనకి ఇవ్వాలండి? ముఖ్యమంత్రి కూడా సామాన్య పౌరుడే. నేరం చేశాడని ముఖ్యమంత్రిని అడుగుతూ ఉంటే ఏమని? శాంతి భద్రతలకు ఎందుకు భంగం జరుగుతుందండి? 10 మంది పోలీసులు ఉంటారు, కంట్రోల్ చేస్తారు. అసలు జనం ఎందుకు రావాలండి? ఒక ముద్దాయి కోర్టుకు వెళ్తుంటే ఆ ముద్దాయిని చూడటానికి జనం ఎందుకు రావాలండి? ఆయన ముద్దాయి ఏమన్నా దేశభక్తుడా, ఏమన్నా మహాత్మా గాంధీయా, లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేలా కోర్టుకు వస్తుంటే చూడటానికి? ఏమన్నా దేశ సేవ చేసి స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్తున్నాడా? దుంపల దగ్గర ప్రజల సొమ్ము కొట్టేశాడయా, 43,000 కొట్లేశాడయా, ఆర్థిక ఉగ్రవాదితో సమానమయ్యా, హత్య కేసు కంటే ఘోరమైన తప్పిదాలు చేశాడయా, 18 నెలలు జైల్లో ఉన్నాడయా అని కోర్టులు స్పష్టంగా చెబుతుంటే శాంతి భద్రతలకు విఘాతం ఏంటండి? డబ్బు ఖర్చు అయితే నీకేంటయా? ప్రజలు మేము పెట్టుకుంటాం, మేము భరిస్తాం. 100 రూపాయలు దొంగతనం, పత్రికా సోదరులు దయచేసి వినాలి సార్, ఇది ఇట్లా జరిగితే కరెక్ట్ కాదండి. న్యాయస్థానాలు కూడా ప్రత్యేకంగా చూడాలండి ఈరోజు జరిగిన వ్యవహారాన్ని. జస్ట్ లైక్ దట్ వదలటానికి లేదండి. 100 రూపాయల దొంగతనం కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి 10,000 రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఏదో మీరు అర్థమైందా? 100 రూపాయల దొంగతనం కేసు దర్యాప్తు చేయటానికి ప్రభుత్వం 10,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది కదా, 100 రూపాయల దొంగతనం వదిలేయమంటే వదిలేదండి. చట్టం, వ్యవస్థ ఒక దొంగని దొంగగానే చూడాలా. 100 రూపాయలు దొంగతనం చేస్తే 10,000 రూపాయలు ఖర్చు ఎందుకని వదిలేస్తామా? జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది అట్లాగే ఉంది. నేను ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి దొంగని అయ్యి ఉండొచ్చు, దోపిడీదారిని అయ్యి ఉండొచ్చు, ప్రజల సొమ్ము కొట్టేసి ఉండొచ్చు. ముఖ్యమంత్రిని కాబట్టి నన్ను హాజరు మినహాయించమంటే అది సభా? న్యాయస్థానాలు చెప్పాలా? ప్రజాధనం వృధా అవుతుందంటే మరి అది కూడా వదలండి. 100 రూపాయలకి 10,000 ఎందుకు ఖర్చు పెడతారండి? వదిలేయండి దర్యాప్తు. ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ కాదు. భారతదేశంలో ఒక పౌరుడిగా నేనంటున్నది కరెక్ట్ కాదు, వదలటానికి లేదు. గతంలో ఎంతమంది రాలేదండి?
మాజీ ప్రధానులు కోర్టుకు రాలేదా? ఏఆర్ అంతులే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా కోర్టుకు వచ్చాడు. ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయనకు జైలు శిక్ష పడింది. ఎంతోమంది మాజీ ముఖ్యమంత్రులు కోర్టుకయ్యారు, వచ్చారు. ఏమన్నా ప్రత్యేకమా? ఈరోజు నా పాత్రికేయ సోదరులారా, ఆయన కావాలని కోర్టులో ఏదైతే తాను ఆ రోజున చెప్పాడో, నేను వస్తే శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని చెప్పాడు. ఆ రోజున ప్రభుత్వ ఖజానాకి గండి పడుతుందని చెప్పాడు. ప్రజా జీవితానికి ఆటంకం కలుగుతుందని చెప్పాడు. కనుక కోర్టులో పిటిషన్ వేశాడు. కనుక అది నిజమే, అది సబబే అని కోర్టుకు తెలియజేయటం కోసం ఆ పనికిరాని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు నేను అరాచకం సృష్టించాడు.